పహల్గాంలో ఉగ్రదాడిని ఖండిస్తూ ఐఎంఏ డాక్టర్స్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మృతులకు సంతాపం తెలుపుతూ కలెక్టరేట్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్, ఐఎంఏ కార్యదర్శి మరియు టీజీఎంసీ మెంబర్ డాక్టర్ ఆనంద్ మరియు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ రాజుగౌడ్, డాక్టర్ వెంకట్, డాక్టర్ సురేష్, డాక్టర్ కుమారాజా తదితరులు పాల్గొన్నారు. ओके फोन जरा कट करते उतना बड़ा ना हो. ठीक है सब हाँ पूरे रहना तुम्हारा पूरे डाल. हाँ ओके हाँ समझ ఐఎంఏ మంజీరా అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీ ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఐఎంఏ మెంబర్ సెక్రటరీ అందరు కలిసి ఈరోజు మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ దానిపైన క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వారికి శాంతి తెలుపుతూ వారి యొక్క ఆత్మ శాంతించాలని, ఎవరైతే ఈ టెర్రరిజంలో మృతి చెందారో ఆ మృతులందరికీ, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా ఐఎంఏ డాక్టర్స్ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇలాంటి సంఘటనలను పునరావృతం జరగకుండా ప్రజలందరూ కూడా ఎవరి ప్రాణమైనా చాలా విలువైన ప్రాణమే, మతాలు ద్వేషాలు లేకుండా అందరూ కలిసికట్టుగా భారతదేశంలో ఉండాలి అని భారతదేశం ఒక ఐక్యత చాటుతూ ఈరోజు ఐఎంఏ డాక్టర్స్ మేమందరం కూడా మీ వెంట ఉన్నాము. మీ కుటుంబ సభ్యులు కూడా ఆధైర్యపడొద్దు, ఇంకోసారి ఇలాంటి దాడి జరగకుండా మా వంతు సాయంగా మేము మీ వెంబడి నిలబడతామని ఐఎంఏ సంగారెడ్డి డాక్టర్స్ కూడా ఈరోజు వారి యొక్క సంఘీభావము క్యాండిల్ ద్వారా రూపంలో తెలియజేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా భారతదేశంలో ఏ మతం కూడా ఏ మతాన్ని కూడా కించపరచకుండా ఎవ్వరు కూడా, ఎందుకంటే ప్రాణం విలువ తెలిసిన డాక్టర్లం కాబట్టి మేము ప్రాణం గురించి మాట్లాడుతున్నాము. ఎప్పుడైనా ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక ప్రాణం పోవడం అంటే మామూలు విషయం కాదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మేము రక్షించడానికి కాపాడుతుంటే ఎన్ని కష్టాలంటే, ఒక సర్జరీ చేసినప్పుడు కానీ ఒక మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఇస్తుంటే మాకు ఎంత ఇబ్బంది అయితే ఒక ప్రాణం విలువ తెలిసిన వాళ్ళము. అలాంటిది వాళ్ళు విహారయాత్రకు వెళ్ళి తమ ప్రాణాలను కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరము. ఒక వ్యాధి వచ్చిపోతున్నో, యాక్సిడెంట్ అయిపోయో, ఏదన్నా నేచురల్ కెలామిటీ వస్తే పోతే అదొక ఉంటుంది, కానీ ఈ విధంగా టెర్రరిస్ట్ అటాక్ చేయడము మంచిది కాదు. ఇది ప్రపంచానికి కూడా మంచిది కాదు. ప్రపంచ శాంతిని కోరుకున్న భారతదేశము అలాంటి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరము. దీన్ని తీవ్రంగా ఐఎంఏ డాక్టర్ తరఫున ఖండిస్తున్నాము. అందరూ కూడా మాకు సహకరించి మేము కూడా ఫ్యూచర్లో కూడా ఎలాంటి అటాకులు జరగకుండా ప్రజలందరినీ కాపాడడానికి మేము ముందుకున్నాము. మీరు కూడా ఈ తీవ్రవాదులు కూడా ఇలాంటి చర్యలు చేయకుండా, ఈ తీవ్రవాదులు వచ్చిన మేము వైద్యం అందించే పరిస్థితి ఉన్న డాక్టర్లం కాబట్టి మేము సంఘీభావం తెలియజేయడం జరుగుతున్నది. ఈరోజు ఐఎంఏ సంగారెడ్డి వైద్యుల అందరి తరఫు నుంచి ఏదైతే కాశ్మీర్లో మొన్న బుల్గాం టెర్రరిస్ట్ అటాక్ అయిందో ఈ సంఘీభావంగా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. సో ఈ టెర్రరిజం అనేది మానవ మృగాలతో సమానము. ఈ మన భారతీయుల పైన తీవ్రమైన అటాక్ చేసి 22 మంది ఎవరైతే మరణించారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి. ఈ ర్యాలీతో ద్వారా మనం అందరం ఒకటి, మన భారతదేశము ఒక ధైర్యంగా నిలుచుకొని ఇట్లాంటి టెర్రరిజాన్ని ఎదుర్కోవాలి. దీనికి తత్వరంగా మన భారతదేశ ప్రధాని ఏదైతే ఉన్నత స్థాయి మీటింగ్ జరుగుతున్నారో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా మనమందరం ఒకటిగా నిల్చొని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇది మన ఒక దేశం పైన జరిగిన అటాక్గా మనం గుర్తించాలి. ఏ
మతం కానీ రిలీజన్ కోసం జరిగిన అటాక్ కాదు, ఒక దేశం పైన జరిగిన అటాక్ని తీవ్రంగా ఐఎంఏ వైద్యుల తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎలాంటి అటాక్ జరిగినా కానీ మనం అందరం సంఘటితమై యూనిటీగా ఉండి సాలిడారిటీ తెలుపుకోవాలి. సో మృతులకు వాళ్ళ కుటుంబాలకు ఇది తీరని లోటు. వాళ్ళను ఇట్లాంటి జరిగిన సంఘటన మన దేశాన్ని కలిసివేసింది కాబట్టి సో మనం వాళ్ళకు సంఘీభావంగా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించాము. సో ఇలాంటివి జరగకుండా మన దేశ రక్షణకు ఏ చర్యలు అయితే తీసుకుంటారో వాటన్నిటికీ మన అందరము సహకరించాలి, సపోర్ట్ చేయాలి. జై హింద్.